నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీదేవి శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు, శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం నిర్వాహకులు, స్వర్ణ దేవాలయం నిర్మాణ సంకల్పకర్త, శ్రీ విద్య ఉపాసకులు, బ్రహ్మశ్రీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే తల్లి. అన్ని దానాల్లోకెల్లా అన్నదానానికి చాలా విశేషవంతమైనది లేదా శ్రేష్టమైంది అనేది పెద్దలు చెప్పేటటువంటి మాట. అయితే యాగం జరిగేటటువంటి సందర్భాల్లో కానీ ఈ అన్నదానాల్లో మనం భాగస్వామ్యులు అయితే ఉండేటటువంటి ఫలితం ఏమిటి? అలాగే మీరు చేసేటటువంటి మహోత్కృష్టమైనటువంటి యాగం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు కని విని ఎరగనటువంటి ఒక సంఖ్య అయితే ఎప్పుడు వినలేదండి. వినడం కాదు, కల్లో కూడా ఊహించలేము. అటువంటి సంఖ్యతో చేస్తూ ఉన్నారు. అది 11 లక్షల కొబ్బరికాయలతో హోమం కానీ, లేకపోతే 11 కోట్ల కుంకుమార్చన కానీ. మరి ఈ ప్రత్యేకమైనటువంటి ఈ యాగంలో అన్నదానానికి ఎట్లా ఉండబోతుంది? అన్నదాన కార్యక్రమంలో ఎలా పాలు పంచుకోవచ్చు మన వాళ్ళు? తప్పకుండా అమ్మా. యాగ కార్యక్రమంలో మనం పిలిచినా పిలవకపోయినా ఎక్కడ యాగాలు జరిగినప్పటికీ కూడా వాళ్ళ శక్తిని అనుసరించి ఎవరో ఒకళ్ళు ధార్మికులు సహాయ సహకారాలు అందించుతున్నందువల్లనే సహస్రయాగములు సంపూర్ణంగా దిగ్విజయంగా పూర్తి చేసి స్వర్ణాలయం దాకా రాగలిగాం. సహస్ర యాగాలు అయిపోయినాయి. 1000 యాగాలు అయిపోయినాయి. ఇది 1001వ యాగం. ఇది ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారండి? దాదాపుగా 2000 నుంచి స్టార్ట్ చేశాను. 25 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. అయ్యో బాబోయ్! ఇది అమ్మ దయ వల్ల ఇన్ని రోజులు జరిగింది. అంతే. ఇంకా ఇది బృహత్ కార్యక్రమం. ద్రవ్యాలన్నీ ప్రజలందరూ ఎక్కడెక్కడో వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో ఉండబడేటువంటి ఒక సమస్యలన్నీ కూడా పరిష్కారం అవ్వాలి అని, ఈ స్వర్ణాలయంలో భాగస్వాములు కావాలి అని, వాళ్ళందరూ మంచి ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు మీ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియరెన్స్ అయిన తర్వాత నాకు ఆ సంకల్పం చేసిన ఈ స్వర్ణాలయ నిర్మాణానికి వాళ్ళ యొక్క శక్తి కొలది విరాళాలు ఇవ్వాలని, ఈ యొక్క స్వార్థాన్ని అదొకటే, మిమ్మల్ని బాగు చేయటం, మీకు చేతనైంది ఇవ్వండి అని అడగటం. ఎందుకంటే ఈరోజు ఈ మీడియా వ్యవస్థలో సుమన్ టీవీ ఒక అత్యద్భుతమైనటువంటి ఒక ఉన్నత స్థితిలో అద్భుతంగా ఆ ప్రభావాన్ని చూపిస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ కార్యక్రమము ఒకానొక స్టేజీలో ఇది చేయగలుగుతామా, ఈ ద్రవ్యం అందుతుందా అనుకున్నాము. మీ యొక్క మరి సంకల్పము జరుగుతుంది అని మీరు చెప్పినటువంటి ఒక వైబ్రేషన్, ఆ మాటలతో నుంచి ఒక ప్రవాహం ప్రపంచానికి మరి వెళ్ళిపోయి అందరు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఒక కార్యక్రమం జరిగేటప్పుడు అది మనం ఆచరిస్తున్న దాంట్లో అది పెద్దది అయ్యింది, దాన్ని మనం చేయగలుగుతామా, ఇది నీ వల్ల అవుతుందా అన్నదానికంటే అది సహృదయంతో నేను చెప్తున్నానండి, ఇది పూర్తిగా జరుగుతుంది అని మీరు చెప్పిన ఆ మాట నన్ను చాలా వరకు ధైర్యాన్ని ఇచ్చింది. తర్వాత మనం స్టూడియో నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా అంతే స్థాయిలో దాని యొక్క ఫలితం వచ్చింది. సంతోషం. ఇక ఆలయంలో ఈ మనము యాగంలో సంకల్పం చేసిన ఈ వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళడానికి కావలసిన ఈ ద్రవ్యాలన్నీ కూడా భారీగా అనిపించినప్పటికీ కూడా భక్తులు వాళ్ళకు ఉండబడేటువంటి ఒక మరి సంకల్పాల సిద్ధి కోసం ఇంత కార్యక్రమం జరిగేటప్పుడు మామూలుగా ఒక 10 మందికి అన్నదానం చేస్తేనే విశేషమైనటువంటి ఒక పుణ్య ఫలితమని బ్రహ్మలోకంలో నుండి అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అందువల్ల బ్రహ్మలోకంలో ఉండబడేటువంటి ఒక బ్రహ్మ చూస్తూ ఉంటాడట, వీడెప్పుడు వస్తాడా బ్రహ్మలోకానికి అని నిత్య అన్నదానం చేసే భక్తుడు వైపు. ఎవరైతే అన్నదానానికి సహకరిస్తారో వాళ్ళకి భూతతృప్తి ఫలితం కలిగి వాళ్ళకు ఉండబడేటువంటి ఒక కష్టాలన్నీ నివారణ జరుగుతాయి. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎవరికైనా సరే, భక్తులు కానీ ఎవరికైనా ఏదైనా కోరిక ఉండేది తీరాలనుకున్నప్పుడు ఒక 11 మందికి అన్నదానం చేసి చూడండి. 11 మందికి తగ్గకుండా మీకు దాని యొక్క ప్రభావం తెలుస్తూ ఉంటుంది. పులిహోర నైవేద్యం పెట్టింది 10 మందికి పంచినా కూడా దాని ప్రభావం చేత ఐశ్వర్యం వస్తుంది. అంటే యాచకులకైనా కూడా ఎవరికైనా పంచిపెట్టచ్చు. ఎవరైతే ప్రతినిత్యం చేతనైనంత వరకు ఇంట్లో దేవతార్చనలో కాస్తైనా పులిహోర పెట్టాడంటే వాళ్ళకి ఆర్థికంగా పిచ్చి డెవలప్మెంట్ వస్తుంది. నేను చాలా సందర్భాల్లో చూశాను. యాగం జరుగుతున్న సమయంలో రోజు చేసే అనుష్ఠానమే చేసేవాడిని. పులిహోర నైవేద్యం పెట్టినప్పుడు ఎక్కువగా రిజల్ట్ వచ్చేది.
అంటే ఏంట్రా అంత ఇన్స్టెంట్‌గా అయితే ఆ, చాలా ఫాస్ట్‌గా. తొందరగా రిజల్ట్ వస్తుంది. అబ్బబ్బా! పులిహోర వల్ల ఆర్థిక అభివృద్ధి అద్భుతంగా వస్తుంది. హ్మ్. ఇందులో నిమ్మకాయతో చేసిన దానికంటే చింతపండుతో హ్మ్. చేసింది తొందరగా వస్తాయి. అందుకే చింతగింజలు చిన్నప్పుడు ఆడుకుంటూ ఉఫ్ అని పడేస్తే చింత ముక్కలుగా పెరిగేవి. హుహుహు. ఏ ఇంట్లో చింతలు ఉండేవి కాదు. అబ్బా! అట్లనే చింత హ్మ్. ఇప్పుడు చింతకాయ తొక్కు పచ్చడి ఎవరింట్లో ఉంది? అసలు ఎవరు వంట చేసుకునే పరిస్థితి లేదు. అన్ని రెస్టారెంట్లు అన్ని బా ఏదో అన్ని చెప్పారు. ఆర్డర్‌లు వస్తున్నాయి గదా! అవును. సో, ఇక్కడ చింతకాయ పచ్చడి కూడా ఉంటుందా అని హ్మ్. అడిగేవాళ్ళు ఆ! లేకపోలేదు. పరిస్థితి అది. కాబట్టి ఇక్కడ ఆ! ఉసిరికాయలు. హ్మ్. ఉసిరికాయల వల్ల ఏంటి శంకర భగవత్పాదులు వారికిచ్చినటువంటి ఒక వరం. ఏ ఇంట్లో ఉసిరికాయలుంటాయో, ఏ ఇంట్లో చింతకాయ ఇది ఉంటుందో వాళ్ళ ఇంట్లో ఐశ్వర్యప్రదం. అబ్బబ్బబ్బా! అందుకనే ఉసిరి పచ్చడి ఖచ్చితంగా ఉసిరికాయ నిలవ ఉంచేవాళ్ళు. ఉంచేవాళ్ళు. అవును. ఇంట్లో వంటింట్లో మొదటి ముద్ద గూడా ఒక తినేవాళ్ళు. రాగి పాత్రలో హ్మ్. దేంట్లో ఎప్పుడూ నీళ్లుండాలి. ఓ హ్మ్. బిందెలో. ఓహ్! ఖచ్చితంగా. వంటింట్లోనండి? అంటే వంటింట్లో. ఆగ్నేయంలో ఉండాలి. ఎందులో ఎక్కడో వంటింట్లో మాత్రం ఆ! ఖచ్చితంగా ఆ! ఈశాన్య భాగంలో గాని, నైరుతిలో గాని వంటింట్లో ఆ! మన వాటర్ ట్యాంక్ ఉందండి అదని హ్మ్. గాదు. కాదు. వంటింట్లో ఖచ్చితంగా రాగి పాత్రలో రాగి ఉండాలండి? పాత్రలో గానివ్వండి, లేకపోతే స్టీల్‌లో దాంట్లోనైనా హ్మ్. సరే పెడితే చాలా విశేషమైన ఫలితం. అయ్యయ్యో! ఇలా మనం చేసే దాన ధర్మాలను అనుసరించి హ్మ్. మనకు ఐశ్వర్యం వస్తుంది. ఐశ్వర్యానికి, దాన ధర్మానికి ఉన్నటువంటి ఒక లింక్ ఏంటంటే, మనకుండబడేటువంటి ఒక కర్మ తొలుగుతుంది. ఖచ్చితంగా. మన చేతుల ద్వారానే పాపభూయిష్టమైన పనులన్నీ చేస్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం. హ్మ్. ఎవరైనా గతించినప్పుడు చెవిలో వెళ్ళి పిలుస్తూ ఉంటారు. ఉదాహరణకి మా నాన్నగారు కాలం చేశారు. ఉదాహరణగా నిజంగా కాలం చేశారు. నాన్న, నాన్న అని ఆయన్ని తీసుకెళ్ళేటప్పుడు పిలిస్తే ఎక్కడి నుంచొస్తాడు? హ్మ్. రారు కదా! కానీ అక్కడ ఎందుకు అలా పిలిపిస్తున్నారని దాన్ని చూసినప్పుడు దాని వెనకాతల ఉండే ఆంతర్యం ఇప్పుడు సందర్భం కాదు. అది పక్కన పెట్టేసి బ్రతికి ఉండగా గురువు ద్వారా ఉపదేశాన్ని నువ్వు మంత్రోపదేశాన్ని పొందితే ఈ కపాల మోక్షం అనేటువంటిది సహస్రారం ఓపెన్ అవ్వటం ఏంటి? ఆ జ్ఞానం ఏంటి? హ్మ్. ఉపాసనలేంటి? యాగాలేంటి? ఏంటి గోల? హ్మ్. అంటే నేను ఫస్ట్ లక్ష్మీ గణపతి యంత్రం ఒకటి చేయించాను. అది 2000 సంవత్సరం. యాగం పూర్తయింది. ఎందుకో తెలీదు. ఎందుకు చేయించానో గూడా తెలీదు. బంగారంలో యంత్రాన్ని తయారు చేయించాను. అబ్బబ్బా! 100 గ్రామ్స్‌లో. చేసిన తర్వాత చేత అంటే ఇప్పుడు గంటకు 300, 2 గంటలకు 600, 4 గంటలకు 1200 సార్లు. లక్ష్మీ గణపతికి 4,44,000 పర్యాయాలు జపం చేసి మంత్రజపం. తద్వారా ఆ అనుష్ఠాన బలం దానికిస్తే ఐశ్వర్యం వస్తుందని ప్రమాణం ఉంది. నేనేమో భక్తిలో రాక్షసుడిని. అసలు ఎందుకు ఇందులో రాసుంది దాని ప్రకారంగా చేద్దామని ప్రయత్నం చేశాం. చేసిన తర్వాత గురువుగారి యొక్క ఆజ్ఞ ఏదో గురువుగారికి చెప్పాను. కానీ కార్యక్రమం అయితే కొనసాగించేశాను. అయిపోయింది. యాగం అయిన తర్వాత సన్నాయి వాళ్ళు, వంట వాళ్ళు ఇవాళ ఏమైనా గురువుగారి దగ్గర డబ్బులు ఇవ్వకపోతే ప బ్రాహ్మణ్స్‌ని కూడా ఎట్లా తీసుకొచ్చానంటే అమ్మ హ్మ్. హ్మ్. 15 రోజులు కార్యక్రమం. కార్తీక మాసంలో పాడ్యమి నుండి పౌర్ణమి దాకా. 7 రోజులకు ఒక చెక్ ఇచ్చాను. పౌర్ణమి రోజుకి ఒక చెక్ ఇచ్చాను. బ్యాంకులో అయితే డబ్బులు లేవు. హ్మ్. వాళ్ళనైతే రమ్మన్నాను. నాకు నమ్మకం ఏంటి? వీళ్ళు పూజ చేస్తారు. ఆ బంగారపు యంత్రానికి ఉన్న డబ్బులు అయిపోయినాయి. ఈ బంగారపు యంత్రం ఉంది. ప్లస్ బ్రాహ్మణులు వస్తున్నారు. కావలసిన ద్రవ్యం కింద మీద అప్పో సప్పో చేసి యాగం పూర్తి చేద్దాం అని అందరిని రమ్మన్నాను. కార్యక్రమం జరుగుతుంది. ఈ వచ్చే పంతులందరూ మధ్యప్రదేశ్ నుంచి అక్కడక్కడక్కడి నుంచి మంచి మంచి విద్వాంసులందరినీ రమ్మన్నాను. వేద పండితులందరినీ. వచ్చిన తర్వాత కార్యక్రమం జరుగుతుంది. 7 రోజులైంది. అందులో ఒక ఆయన గారు పాపం ఏమయ్యా నువ్వు ఒక్కడివే కష్టపడుతున్నావు ఇక్కడ ఎవ్వరు నీకు సపోర్ట్ చేయట్లా. ఏం మాయరోగం వచ్చింది కొంపలో కూర్చునేదాక ఆ ఇంటి ఆవిడని ఇబ్బంది పెట్టి నువ్వు ఇబ్బంది పడి ఏంది తలకాయ నొప్పి మాకు ఈ పక్కన వినాయకుడితో వర్షం పడి చలికి ఎండా వాన చంపుతున్నావు. ఆ లక్షమోదక యాగం అని ఇంకోటని ఏంటి ఏం కావాలి నీకు అసలు? హ్మ్. ఎవడైనా ఇస్తున్నారా డబ్బులు? గురువుగారు ఫోన్ చేశారు ఆశ్రమం నుంచి. ఇవాళకి 7వ రోజు చెక్ చేశాను. దాంట్లో ఏం లేదని తెలిసింది. మీరు డబ్బులు ఇస్తే తప్ప యాగశాలకు రావద్దని చెప్పేసాను అన్నట్లుగా మరి మిమ్మల్ని తెలియచేయమన్నారు అన్నారు. నేను పైన నా ఆఫీస్ రూమ్లో కూర్చొని కిందకు వచ్చి బ్రాహ్మణోత్తములందరికీ నమస్కారం. మీరు ఈరోజు సాయంత్రం యాగశాలకు రావద్దు. 7 రోజులు అయిపోయింది కదా. మిగతా కార్తీక పౌర్ణమి రోజు పూర్ణావతి అయిన తర్వాత డబ్బులిచ్చి పంపిస్తా. అప్పటిదాకా మీరు వేచి ఉండండి. కావలసిన వస్తు సముదాయాలు పోషణ అంతా చేస్తాను. దక్షిణ తాంబూలాలు ఇచ్చి పంపిస్తాను. మీరు యాగశాలకి రావద్దు. ఎందుకంటే గురువాక్యం కర్తవ్యం. మీరు అక్కడే ఉండండి అని చెప్పి మిగిలిన సంఖ్య 50,000 పూర్తయింది. హ్మ్. మిగిలిన 50,000 హోమం నేనే
మోదకాలన్నీ నేనే వేసుకుంటూ ఉంటాను అని చెప్పి కూర్చొని నేను స్వాహాకారం చెప్తున్నా. అందరు ఇలా వీడెక్కడ ముండోడురా, వీడు ఆగేటట్టు లేడు అనుకున్నారు. సరే, సాయంత్రం యాగశాలకు వెళ్ళాం. నేను హోమం చేసుకుంటూ కూర్చున్నా. ఒక్కొక్క వేద పండితులు మరి ఆగరు కదా, సాటి బ్రాహ్మడు వీడి కష్టంలో ఉంటే ఎట్టని మొత్తానికి దయ చూపించి ఒక్కొక్కరు చీమలాగా వచ్చి యాగశాలకు కూర్చొని వాళ్ళ పారాయణ వాళ్ళు మొదలుపెట్టారు. అయిపోయింది. ఏమయ్యా, ఇక సరే, ఇది జరిగింది ఏదో జరిగిపోయింది, సరే పౌర్ణమి రోజు ఎన్ని గంటలకు ఇస్తావు, ఏంటి పేమెంటు అన్నారు. ఖచ్చితంగా పూర్ణావతి అయిపోగానే ఇచ్చేస్తానయ్యా, దానికి అభ్యంతరం లేదన్నాను. సరే, పూర్ణావతి కార్యక్రమం దగ్గరకు వచ్చింది. హోమం సంకల్పం చేశాం. పూర్ణావతి అయ్యే టైంలో మరి పూర్ణావతి డేట్ వచ్చేసింది, 15 రోజులు అయిపోయింది. ఇన్ని రోజులు అంటే అది చెప్పావు, అయిపోయింది పెట్టకథలు. ముందు నాకైతే డబ్బులు ఇస్తేనే పూర్ణావతి అన్నారు. నాకు అసలు ఎటు తోచట్లా. అందరూ జడ్జి గారు వచ్చారు, విఐపీలు వచ్చారు, ఇంకా కార్యక్రమం సంస్థ ఊళ్ళో వాళ్ళు వచ్చారు, అన్నదానం అని అందరూ వచ్చారు. సన్నాయి వాడు వాయించుతున్నాడు, గురువుగారి మీద కోపంతో వీడు డబ్బులు ఇవ్వలేదు అని వాళ్ళు. అంటే యాగాల్లో నేను పడిన కష్టం అమ్మ. అన్నీ చేసిన తర్వాత పూర్ణావతి టైం వచ్చిన తర్వాత బ్రాహ్మణులందరిని పిలిచి, బ్రహ్మగారు యాగ బ్రహ్మ ఎవరైతే ఉన్నారో వాడిని పిలిచి, ఏమండి పూర్ణావతి అయిన తర్వాత ఆ కలశంలో ఉన్న నీళ్లు అభివృద్ధ స్నానం చేసిన వెంటనే ఇస్తానన్నా. ఎవడ్రీడు 15 రోజుల్లో డబ్బులు ఇవ్వలేదు, కానీ ఈ కలశంలో నీళ్ళు అందులో పోతే ఏముంది, గోంగూర ఉంది అందులో. మమ్మల్ని చంపుతానే కాకపోతే నువ్వు యాగాలు చేసి నీకు అసలు ఏదైనా పిచ్చి పట్టి ఉండాలయా, మేము ఎక్కడ మధ్యప్రదేశ్ నుంచి వచ్చా, నీకు దండం పెడతారా బాబు, గురువు గారు మమ్మల్ని చంపేస్తాడు, నువ్వు ఏదో ఒకటి చేసి డబ్బులు ఇవ్వరా నాయన అంటే, ఆ యాగం పూర్తయి మీరు అభివృద్ధి స్నానం చేయించండి ఇస్తారన్న. అరే ఏముందిరా అందులో, కానీ పూర్ణావతి చేసి ఆ చెమ్ము నీళ్ళు మొహాన్ని పోయండి అన్న. వచ్చి తగ్గ పూర్ణావతి చేసి అభివృద్ధి స్నానం చేయగానే ఎక్కడి నుంచో ఒక ఆయన అమెరికా నుంచి చేస్తూ ఆ ఫ్లెక్సీలు అవన్నీ చూసి అందరు అంటున్న మాటలు విని ఆ పసుపు బట్టల మీద తీసుకెళ్ళి ఒక్కొక్కరికి సువర్ణదానం కావలసిన బంగారపు వస్తువులతో సహితముగా ఆ బ్రాహ్మణులకి ఇవ్వవలసిన 10-15 లక్షల రూపాయలు ఆయన తెచ్చిచ్చాడు. మరి మెరాకిల్ కాదంటారా, భగవత్ శక్తి లేదంటారా? అప్పుడు ఆ బ్రాహ్మణులందరూ అంటారు, నీ ధైర్యానికి చెప్పాలరా బాబోయ్, నీలాంటి వాడు రాక్షసుడు, ఆ వినాయకుడు. నేను అన్నాను, నేనేం తప్పు చేయను. సరే, ఆ రోజు ఆ కార్యక్రమం అయిపోయింది. నేనేం చేశాను, అసలు ఆలయ నిర్మాణ సంకల్పం కోసం అని చెప్పి పెట్టుకున్నాం. నాకు సహాయం చేశాడన్న ఉద్దేశంతో ఈ బంగారపు యంత్రాన్ని ఆయనకి ఇచ్చేశాను. అతనికి చాలా ప్రాబ్లం ఉండి నన్ను ఎత్తుక్కుంటూ వచ్చాడు, నాకు సహాయం చేశాడని నేను ఇచ్చేసాను. అతని స్థాయి ఒక రేంజ్లో అమెరికాలో బ్రహ్మాండంగా ఎదిగిపోయాడు. ఇక నాకు యాగం అయిన తర్వాత నేను ఆశించిన ఫలితం రాలే. ఎందుకు రాలేదని చెప్పి గురువుగారి దగ్గరికి మళ్ళీ వెళ్ళిన తర్వాత కొంతకాలం తర్వాత, నువ్వు విలువైన వస్తువు ఏదో పోగొట్టుకున్నావు కాబట్టి ఇది జరిగిందంటే కొంతకాలానికి మళ్ళీ నాకు తెలియజేయటం, తద్వారా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళటం జరిగింది. ఒకటమ్మా, అందరు అనుకుంటూ ఉంటారు మనం వేసుకున్న ఆభరణాలు, మన ఒంటి మీద ఉన్న బంగారము, లేకపోతే ఇంకోటి అంటారు. ఒక ఉపాసన పరుడు యాగశాల అంటే శ్రీహరికోటలో ఉండబడేటువంటి ఒక ప్రయోగశాల, అంతరిక్షంలోకి పంపించే రాకెట్ ఎట్లనో ఒక సాధకుడు మంత్రశాస్త్రంలో యాగశాలలో నిర్దిష్టమైనటువంటి ఒక ప్రయోగం చేసి ఆ ప్రయోగాన్ని ప్రపంచానికి అందించాలంటే తాను పడేటువంటి ఒక కష్టం ఆ నిమిషంలో పడేటప్పుడు ఎవరు సహాయం చెయ్యట్లేదే అని బాధపడినా చివరికి సక్సెస్ అయిన తర్వాత అయ్యో ఈ ప్రసాదం అందరికి ఇవ్వాలనుకునేటువంటి వాడే బ్రాహ్మణుడు. అట్లనే గోమాత ఎంత హింసలు పెట్టినా ఏం చేసినా ఈ రుణాన్ని ఎవరు ఎన్ని తలకిందులు పెట్టి పైన కాళ్ళు పెట్టి తపస్సు చేసినా వాళ్ళ రుణాలని తీర్చుకోలేరు. అట్లనే ఈ స్థితికి తీసుకొచ్చినటువంటి ఒక ఈ సాంప్రదాయాన్ని మనకు అందించిన ఋషుల యొక్క రుణాలు కూడా ఎవరు తీర్చుకోలేరు. అలా ఎలా తీర్చుకోగలుగుతారు అంటే, ఇగో ఇట్లా యాగాలు చేసే సమయంలో అన్నదానానికి మీరు చేతనైంది చేస్తే, అలాంటి స్వర్ణాలయం నిర్మాణం చేయడానికి అలాంటి బంగారపు యంత్రాలకు తపస్సు చేసినప్పుడు నేను పడ్డ ప్రతి కష్టము, ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెడతారు, మంచి పెడతారు, చెడు పెడతారు. పేపర్ తీస్తే ముఖ్యమంత్రి గారిని గురించి తిట్టేవాడు ఉంటారు, మంత్రులను తిట్టేవాళ్ళు ఉంటారు. తిట్టంది ఎవరిని, తిట్టేనోరు ఎప్పుడు తిడుతూనే ఉంటారు. రంధ్రాన్వేషణ ప్రతివాడు చేస్తూనే ఉంటారు, మనకు అనవసరం. గ్రంథాన్వేషణ ఎవడు చేయట్లేదు. కాబట్టి నేనేమంటున్నానంటే, మనకు భగవంతుడు ఇచ్చిన దాంట్లో దాన ధర్మాల్లో అన్నదానం అత్యంత శ్రేష్టమైంది.
మీకు చేతనైంది అన్నదానం చేయండి. Right. ఈ స్వర్ణాలయంలో ప్రతిష్ఠించేటువంటి ఒక దేవత అనుగ్రహం, రాజశ్యామల అమ్మవారు 16 అడుగులు, ఆవిడకి ఎంత ఆహారం ఇచ్చి ఎన్ని పూలు ఎన్ని రకాల భోగాలు చేస్తే మీ ఇంట్లో సంక్రాంతి వస్తుంది. భోగభాగ్యాలు, అనంత ఐశ్వర్యాలు ఇవన్నీ కూడా అసలు వరాల జల్లు కురుస్తుందంతే. అద్భుతం, అద్భుతం. జయ జయ శంకర హర హర శంకర. అద్భుతం, అద్భుతం. మరి చెయ్యాలి ఇటువంటి మహోత్కృష్టమైనటువంటి కార్యక్రమంలో మీరు పాల్గొనాలి అనుకుంటే ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్స్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. మంచిదమ్మా. నమస్తే. సంతోషం.